ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు మెడికోర్ హాస్పిటల్, ఎల్లమ్మగుట్ట, నిజామాబాద్. ఫోన్ 04068334455. ప్రతి వారం మనం ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని ఆరోగ్య సమస్యలు, వాటికి చికిత్స గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మోసిన్ గారు, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, మెడికోర్ హాస్పిటల్, నిజామాబాద్ నుండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా న్యూరో ఫిజిషియన్ అనగానే మనకు గుర్తొచ్చేటి స్ట్రోక్ గురించి కానీ, మూర్ఛ గురించి కానీ, మతిమరుపు గురించి కానీ, నరాల బలహీనత కానీ, ఇవన్నీ జనరల్గా మీరు చూసేటటువంటి సమస్యలకి చికిత్స చేస్తూ ఉంటారు. మరి న్యూరో ఫిజిషియన్ యొక్క ప్రధాన విధులు ఏంటి? న్యూరాలజీ అనగా మెదడుకు సంబంధించిన గుజ్జు, మెదడు సరఫరా, అలానే వెన్నుపూస, అక్కడి నుంచి వచ్చే నరాలు, ఇంకా కండరాలు, వీటి గురించి మేము డీల్ చేయడం అన్నది జరుగుతుందండి. దీంట్లో అతిగా ఎక్కువగా వచ్చేది స్ట్రోక్. మన దేశంలో ప్రతి 20 సెకండ్లకి ఒక మనిషి స్ట్రోక్తో ఇబ్బంది పడ్డం అన్నది జరుగుతుంది. ఈ స్ట్రోక్ రావడానికి గల కారణం ఏంటంటే షుగర్ కంట్రోల్లో లేకపోవడం, బీపీ కంట్రోల్ లేకపోవడం, అలానే వయసు అన్నదే ఒక పెద్ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. అంటే వయసు 80 దాటినాక, 70 దాటాక స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన రక్త సరఫరాలో రక్త సరఫరా నాడులు మందం చెందడం అన్నది జరుగుతుందండి. దానివల్ల వచ్చే స్ట్రోక్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా స్ట్రోక్ వచ్చేటప్పుడు కొంచెం లక్షణాలు ఏమన్నా మనం స్ట్రోక్ వచ్చినప్పుడు, మనం ఇంట్లో ఉన్నప్పుడు, మన పెద్దవారికి ఇంట్లో స్ట్రోక్ వచ్చినప్పుడు మనం గమనించే లక్షణాలని బీ ఫాస్ట్ అనే ఒక నిమోనిక్తో గుర్తుపెట్టుకోవచ్చండి. బీ ఫాస్ట్ అంటే బీ అనగా బ్యాలెన్స్ తప్పడం, ఈ అనగా ఐ ప్రాబ్లం, అంటే సడన్ గా కంట్లో చూపు వెళ్ళిపోవడం, మళ్ళీ ఒక 5-10 సెకండ్లో చూపు వచ్చేయడం. అలానే ఎఫ్ అనగా ఫేషియల్ డ్రూపింగ్ అంటారండి, అంటే మూతి వంకర వెళ్ళడం, అలానే ఒకవైపు కన్ను రెప్ప వాలిపోవడం. ఎస్ అనగానే స్పీచ్ డిఫికల్టీ అనగానే మనిషి మాట తడబడ్డం, వెంటనే నార్మల్ అయిపోవడం అలా జరుగుతుందండి. టీ అనగానే టైం అనగానే టైమ్ ఈజ్ బ్రెయిన్ అనడం అన్నది జరుగుతుందండి. ఎందుకు అంటే స్ట్రోక్ లో ప్రతి నిమిషానికి 1.9 మిలియన్ న్యూరాన్స్ చనిపోవడం అన్నది జరుగుతుంది. సుమారు 2 మిలియన్ న్యూరాన్స్ చనిపోవడం ఒక నిమిషానికి జరగడం వల్ల మనిషి అన్నది కాలు చేతు పడిపోవడం కానీ, మాట పడిపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. సో దీనికి మనం ట్రీట్మెంట్ ఎలా చేసుకోగలుగుతామంటే వెంటనే దగ్గరున్న న్యూరాలజీ సంబంధించిన సెంటర్ దగ్గర వెళ్ళడం. దీన్ని బట్టి చాలా మందికి 4.5 గంటల్లో కానీ, ఈ మధ్య వచ్చిన ఎంఆర్ఐ వల్ల 6 నుంచి 9 గంటల లోపల కూడా ఈ ఫ్లేర్ డిఫ్యూజన్ మిస్ మ్యాచ్ అనడం అన్నది జరుగుతుందండి. అది ఇమేజ్ లో తెలుస్తుంది. అప్పుడు మేము ఆ రక్త సరఫరా నాడులో రక్తం కరిగిచ్చే ఇంజెక్షన్ ఇచ్చి మనిషి కాలు చేతులు నార్మల్ పవర్ వచ్చి మళ్ళీ నడిచేటట్టు చేయొచ్చు. సో ఇంత అడ్వాన్స్ మెడిసిన్ వచ్చింది అంటారు. అలానే దీంట్లో మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారండి. 24 గంటల లోపల దీనికి రక్త సరఫరా నాడుల్లో గైడ్ వైర్స్ వల్ల అక్కడ ఉన్న క్లాట్ని, ఆ రక్త సరఫరాలో గడ్డగట్టిన క్లాట్ని ఆ నరం నుంచి, నాడి నుంచి బయటికి తీయొచ్చు. అలా కూడా ఉందండి. అలా కూడా చేస్తారు. 24 గంటల లోపల చేయొచ్చు దాన్ని. సో మీరు అన్నట్టు ఈ టైం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు ఇవన్నీ లక్షణాలు మీకు కనబడ్డాయంటే వెంటనే ఒక న్యూరాలజిస్ట్ని లేదా ఒక దగ్గరలో ఉన్న హాస్పిటల్ని, స్ట్రోక్ సెంటర్ని వెళ్తే చాలా ఉత్తమం. బాగుంది డాక్టర్ గారు. జనరల్గా అంటే మీరు అన్నట్టు ఇవి పక్షవాతం లక్షణాలు అని అంటాం మనం, నిజంగా చెప్పాలంటే. సరే, ఇప్పుడు ఈ పక్షవాతం వచ్చినటువంటి లక్షణాలు కనబడేటప్పుడు దీని యొక్క ఎక్యురేట్ అంటే చాలా పర్ఫెక్ట్గా అది పూర్తిగా నయం కావడానికి అవకాశం ఉందా? ఏ టైం నుంచి ఏ టైం మధ్య పేషెంట్ వస్తే అంత ఎక్యురేట్ వచ్చే అవకాశం ఉంటుంది? లేట్ చేస్తే ఎంత డ్యామేజ్ జరిగే అవకాశం? ఇందాక చెప్పినట్టు నేను ప్రతి నిమిషానికి 1.9 మిలియన్స్ న్యూరాన్స్ చచ్చిపోవడం అనేది జరుగుతుంది మెదడులో. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా, యాసాప్ అన్నట్టు, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే ఎంత తొందరగా థ్రాంబోలైజ్ ఇంజెక్షన్ ఏదైతే మెదడులో రక్త సరఫరా నాడిలో కరిగించే ఇంజెక్షన్ ఇస్తామో అన్ని నరాల్ని మనం కాపాడినట్టు. ఎంత తొందరగా రీచ్ అయితే ఎంత చాలా ఉత్తమం అది. సో ఇక మనం కొంచెం లేట్ చేసినట్టయితే ఆ నరాల పనికిడి చచ్చిపోతాయి. కాబట్టి ఆ నరాల పనికిడి రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. రీజనరేషన్ కెపాసిటీ, మన అవయవాల్లో అన్నిట్లో ఉన్న రీజనరేషన్ కెపాసిటీ లివర్కు ఉన్నట్టు మెదడుకి లేదండి. సో పక్కనున్న నరాలు పనిచేసి, మెదడులో ఉన్న గుజ్జు పనిచేసి మళ్ళీ పనికిడి, కాలు కోసం పవర్ రావడమో, మాట కోసం చిన్న పవర్ వచ్చి మాట్లాడడమో ఇలాంటివి జరగాలి. కానీ చచ్చుబడ్డ నరాలు మళ్ళీ రిపేర్ అవ్వడం అన్నది కష్టం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంటారు. కాబట్టి అందుకే టైమ్ ఈజ్ బ్రెయిన్ అనడం అని జరుగుతుంది. టైమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్రెయిన్. అంతే.
బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు మనం జనరల్గా మన లోకల్లో చూసినట్టయితే ఈ స్ట్రోక్స్తో పాటు ఎక్కువగా పరిసర ప్రాంతాల్లో మనం చుట్టుపక్కల చూసినట్టయితే ఇప్పటికీ మూర్ఛ వ్యాధి అనేటువంటిది ఎక్కువ కనబడుతుంది. అసలు ఈ మూర్ఛ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి? మూర్ఛ వ్యాధిని మనం ఎట్లా తగ్గించవచ్చు అంట? ఇది మూర్ఛ వ్యాధికి అందరికి అతిపెద్ద అపోహ ఏంటంటే అండి, ఇది ఒక బ్లాక్ మ్యాజిక్ అని ఫీల్ అవుతా ఉంటారు. అది ఏదో జరిగిపోయింది, ఇది చెప్పకూడదు బయట, ఇది చెప్పితే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా చాలా ఉంటాయండి. కానీ ఇది ఒక పెద్ద అపోహ. మూర్ఛ వ్యాధికి ఇంకో అపోహ ఉందండి. ఒకసారి మూర్ఛ వ్యాధి రాగానే జీవితాంతం బిల్లలు వేసుకోవాలనేది చాలా పెద్ద అపోహ. దీంట్లో చాలా రకాల మూర్ఛ ఫిట్స్ ఉంటాయండి. అది మనకు తెలిసింది కాళ్ళు చేతులు ఆడించడమే ఒకటి అనుకుంటాము, కానీ దీనికి వచ్చే కారణాలు కూడా చాలా ఉంటాయి. స్ట్రక్చరల్ కారణాలు అంటారు. అంటే మెదడులో చిన్న టీబీ కాయలు ఎక్కువ ఉండడం కానీ, న్యూరోసిస్టిస్ సర్కోసిస్ అంటాం, చిన్న పారాసైట్ పురుగు కానీ ఉన్నప్పుడు కూడా ఫిట్స్ వస్తాయి. దానికి ట్రీట్ చేసినట్టయితే, సమయానికి ట్రీట్ చేసి ఒక సంవత్సరం, ఒక 3 నెలలు మందులు వాడితే ఫిట్స్ బిల్లలు ఆపే అవకాశాలు చాలా ఉంటాయి. సో దాని గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దీంట్లో జనువు వల్ల వచ్చిన ఫిట్స్ ఏవైతే ఉంటాయో దానికి ఒకటికే జీవితాంతం బిల్లలు వేసుకోవాల్సి వచ్చింది. యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్ అన్నది ఆ జనువు లోపం వల్ల వచ్చిన దానికి వేసుకోవాల్సి వచ్చింది. మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్. మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ లో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు, అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో గుండె సంబంధిత వ్యాధులకు సమగ్ర చికిత్స అందుబాటులో ఉంది. అనుభవజ్ఞులైన కార్డియాక్ నిపుణుల పర్యవేక్షణలో బైపాస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. గుండె బ్లాకులు, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. సంప్రదించండి మెడికోవర్ హాస్పిటల్స్, ఎల్లమ్మగుట్ట, నిజామాబాద్. ఫోన్ 04068334455. అయితే ఇక మనం ఈ మూర్ఛ వ్యాధిలో మనం చూసినట్టయితే జనరల్గా పడిపోగానే తాళాలు చేతులు పెట్టడం, కొంతమందికి బిందెలు నీళ్లు గుమ్మరియడం, ఇలాంటివి చేస్తారు. ఇది చాలా తప్పండి. ఎప్పుడైతే పేషెంట్ ఎవరైనా కానీ మన చుట్టుపక్కల పరిసరాల్లో ఫిట్స్తో సడన్గా పడిపోయినట్టయితే ఆ మనిషి తల అన్నది ఒకవైపు తిప్పేయాలండి. అలానే వాళ్ళ నోట్లో ఏదో మనం చేతి పెట్టడం కానీ, అలానే కర్చీఫ్ పెట్టడం కానీ ఇలాంటిది చేయకూడదు. అలానే వీళ్ళకి వచ్చే మూర్ఛ మ్యాక్సిమం 2 నిమిషాల లోపల ఆటోమేటిక్గా అదే తగ్గిద్దండి. చేతులలో ఇనుప పెట్టడం, చేతులలో తాళాలు పెట్టడం, ఇదంతా అపోహ. దీనివల్ల తగ్గడం అన్నట్టు జరగదు. మీరు ఆ తాళాలు పెట్టినా, ఇనుప పెట్టినా అది ఆటోమేటిక్గా మీరు పెట్టినా పెట్టకపోయినా 2 నిమిషాల లోపల అదే తగ్గిపోద్ది. మీరు చేయాల్సింది ఏంటంటే ఆయన నాలుక కొరుక్కోకుండా ఉండేటట్టు తల ఒకవైపు తిప్పేసి తన ఫిట్స్ రూపంలో ఉన్నప్పుడు తనను తాను మింగేసి ఊపిరితిత్తులు వెళ్లకుండా కాపాడాలన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి జాగ్రత్తలు చూసేవాళ్ళు ఆ పేషెంట్కి ఫస్ట్ ఎయిడ్ లాగా ఇవ్వగలిగితే సేవ్ చేసినట్టు. ఊపిరితిత్తుల్లో ఉమ్మిపోతే మళ్ళీ ఊపిరితిత్తుల్లో ఆయాసం రావడం ఇవన్నీ జరుగుతాయి. ఇక ఈ న్యూరో దాంట్లో మనం చూసినట్టయితే ముఖ్యంగా తలనొప్పి చాలా ఇంపార్టెంట్. ఈ తలనొప్పితోనే చాలా బయటపడుతూ ఉంటాయి. అయితే తలనొప్పులలో మనం డిఫైన్ చేస్తే 2 రకాల తలనొప్పులు చెప్పుకోవచ్చు. ఒకటి మైగ్రేన్ తలనొప్పి, ఒకటి మామూలుగా వచ్చే తలనొప్పి. సో ఈ మైగ్రేన్ తలనొప్పి ఎట్లా? నార్మల్గా తలనొప్పితో అండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం ఎవరో ఒకరు టెన్షన్ తలబాధతో సఫర్ అయ్యే ఉంటామండి. సో ఈ టెన్షన్ బాధ అన్నది చాలా కామన్. అలానే దీంట్లో తలనొప్పిలో 2 రకాలండి. దీంట్లో ప్రైమరీ హెడ్ఏక్స్ అంటారు, సెకండరీ హెడ్ఏక్స్ అంటారు. ప్రైమరీ అన్నట్టు ఏంటంటే దీంట్లో మీకు మెదడు లోపల ఏదో కాయ ఉండడం కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, మందు అలవాటు పడడం వల్ల కానీ, లేదా బీపీ పెరగడం వల్ల కానీ, ఇదంతా నేను చెప్పే తలబాధలు ఇవి సెకండరీ తలబాధలు అంటారు. ప్రైమరీ తలబాధలు ఏంటంటే అండి ఈ టెన్షన్ తలబాధ, మైగ్రేన్ తలబాధ, మూడోది ట్రైజెమినల్ ఆటోనామిక్ సెఫాలజియాస్ అంటారు. ఈ తలబాధలన్నీ మైగ్రేను, ట్రైజెమినల్ తలబాధలు ఏవైతే ఉంటాయో ఇది ఒకవైపు నుంచి మొదలవుతాయి. యూజువల్గా ఒకవైపు మొదలయ్యి ఒక కంట్లో నీరు రావడం, ఒక చంప ఎర్రబడ్డం అలా ఉంటాయి. అదే విధంగా మన మైగ్రేన్ తలబాధ కూడా ఒకవైపు మొదలవుతుంది, కానీ మరుసటి వైపు పాకుతుంది. ఇది దిగ్మని పొడుస్తూ ఉంటుంది. వాళ్ళని పడుకోనివ్వదు, లైట్ చూడనివ్వదు, ఎవరైనా మాట్లాడినా వాళ్ళు ఇరిటేట్ అవుతూ ఉంటారు మన మీద. అలాంటి సూచనలు ఉంటాయి. సో ఈ తలబాధలో ప్రైమరీ తలబాధలకి పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ ప్రైమరీ తలబాధలు మనిషికి వచ్చినప్పుడు వెంటనే జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ తలబాధలకు వైద్యం తీసుకోకపోతే పేషెంట్ యాంగ్జైటీ న్యూరోసిస్కి వెళ్ళిపోతాడు. యాంగ్జైటీ న్యూరోసిస్ అనగా మళ్ళీ మనకు దడక అయిపోవడం, గుండె దడ రావడం, భయంగా ఉండడం, ఏదో అయిపోతుంది అనిపించడం, ఇలాంటివి ఉంటాయి. మళ్ళీ అదొక సమస్య వస్తుంది.
మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్. మెడికోవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ లో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు. అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో గుండె సంబంధిత వ్యాధులకు సమగ్ర చికిత్స అందుబాటులో ఉంది. అనుభవజ్ఞులైన కార్డియాక్ నిపుణుల పర్యవేక్షణలో బైపాస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. గుండె బ్లాకులు, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. సంప్రదించండి మెడికోవర్ హాస్పిటల్స్, ఎల్లమ్మగుట్ట, నిజామాబాద్. ఫోన్ 04068334455. బాగుంది డాక్టర్ గారు. మళ్ళీ దాన్ని మీరు అన్నట్టు ఇప్పటికే మైగ్రేన్ అన్న కానీ ఏదో కొంచెం ఏదో మీరు వన్ సైడ్ అని వస్తుందంటే అది బ్లాక్ మ్యాగ్ చేసినారో లేదా చేతబడి చేసినారో అని అనుకుంటారు. ఈ గుండె దడ ఇవన్నీ పెరిగినాయంటే ఇంకా ఖచ్చితంగా అది ఇదేదో జరిగింది అని అలానే అనుకుంటారండి. అపోహలే ఎక్కువైపోతాయి దానివల్ల. వెంటనే మనం కన్సల్ట్ అయితే ఏంటంటే ఇది ఒక టెన్షన్ తలబాధన, లేదా మైగ్రేన్ తలబాధన, లేదా ఇందాక చెప్పిన ట్రైజెమినల్ తలబాధన, ఇలాంటి కారణాలు ఏంటి అన్నది మనకు తెలుస్తూ ఉంటాయండి. అదే ఇక ఇంకో ప్రధాన సమస్య మనం చూసినట్టయితే సార్, తలనొప్పితో కాకుండా అంటే హెడ్ లో వచ్చే సమస్యలలో మనం ఆల్జీమర్స్, ఈ మతిమరుపు వ్యాధి అనేటువంటిది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది మరి ఈ మధ్య పిల్లల్లో కూడా కొంచెం అప్పుడప్పుడు కనబడుతుంది. ఏజ్ పడ్డ వాళ్ళంటే అది కామన్ గా చూస్తూ ఉన్నాం. ఈ ఆల్జీమర్స్ సమస్యని ఎట్లా మనం అధిగమించవచ్చు? ఆల్జీమర్స్ అన్నది ఫస్ట్ అయితే అండి నార్మల్గా మనకు దేవుడు 1500 గ్రాముల మెదడు ఇవ్వడం అన్నది జరిగిందండి. సో ఈ 1500 గ్రాముల మెదడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు దాటాక మనకు సంవత్సరానికి 1 to 2% అన్నది వాల్యూమ్ కరిగిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అది మనిషి చిన్న పిల్లోడ్లాగా మారాడు అంటాం మన ముసలితనంలో. అది కరగడం వల్ల మనిషికి వచ్చే స్లోనెస్ అది. కానీ వాళ్ళు ఇండిపెండెంట్ అయితే ఉండగలుగుతారు. అంటే మన చుట్టాలు ఎవరైనా రాగానే చిన్నగా పేరు మర్చిపోవడం, కానీ వెంటనే మళ్ళీ కొద్దిసేపు తర్వాత తనే అని నేను గుర్తుపట్టానని మళ్ళీ పేరు చెప్పడం, ఇలా చేస్తూ ఉంటారు. అలానే తన పని తను చేసుకోగలుగుతారు. దారులు, ఇంట్లో దారులు ఇవన్నీ తెలుస్తాయి. ఇది సంబంధించి దీన్ని ఏజింగ్ అంటారండి. ఏజింగ్ వేరు, అల్జీమర్స్ వేరండి. అల్జీమర్స్ అన్నది ఏంటంటే ఇది జనులోపం వల్ల కొందరికి వెంటనే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 70 సంవత్సరాల తర్వాత 1 to 2% అంటే 1 నుంచి 2% మన మెదడు అరుగుదల ఏదైతే ఉంటుందో అలా కాకుండా ఈ అల్జీమర్స్ వాళ్ళకు ఎక్కువగా మెదడు అరిగిపోతుంది. ఆ అరిగిపోవడం వల్ల ఫస్ట్ మనం గుర్తుపట్టే సూచనలు ఏంటంటే వాళ్ళు వర్కింగ్ మెమరీ అనడం అన్నది జరుగుతుంది. వర్కింగ్ మెమరీ అంటే మన రొటీన్ డైలీ యాక్టివిటీస్లో వాళ్ళకి మతిమరుపు వస్తుంది. అంటే పెట్టిన బ్రష్ కోసం వెతకడం, పెట్టిన పేస్ట్ కోసం వెతకడం, అలా చేస్తూ ఉంటారు. లేదంటే ఇక ఆడవారైతే అప్పుడప్పుడు వంటిల్లో గ్యాస్ బంద్ చేయడం మర్చిపోవడము, అది నడుస్తూ ఉంటుంది, అలా ఉండిపోతారు. ఇంకోటి మన చిన్న చిన్న దారులు మర్చిపోతాడు, ఒక వేలో వెళ్ళడం మానేసి వేరే దారిలో వెళ్ళడం, అలా చేస్తారు. ఇలా ఇంకోటి వీళ్ళకు మతిమరుపు ఇందాక చెప్పినట్టు ఆ ఏజింగ్ కి సంబంధించిన మతిమరుపులో పేర్లు వీళ్ళకి గుర్తొస్తాయి, వీళ్ళ లైఫ్ వీళ్ళు ఇండిపెండెంట్ గా బతుకుతారు. కానీ ఈ ఆల్జీమర్స్ లో ఏంటంటే ఈ మెదడు అరుగుదల ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు కొంచెం సఫర్ అవుతారు. అందులో మనకు అర్థమైతే ఏంటంటే వీళ్ళ ప్రవర్తన వల్ల అర్థమవుతా ఉంటది. వీళ్ళకి ఫోన్ నంబర్లు గుర్తుకు రావు, వీళ్ళు లెక్కలు మర్చిపోతారు, వీళ్ళు దారులు మర్చిపోతారు. రెగ్యులర్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనం రెగ్యులర్ గా చేసిన వాటే మర్చిపోతారు. దీన్ని డైలీ యాక్టివిటీస్ అంటారు. అంటే మనం లేచిన కాడ నుంచి పడుకునే వరకు మనకు దినచర్య ఉంటది. ఈ దినచర్యలో కొన్ని తేడాలు జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇట్లా బైక్ సెల్ఫ్ ఉన్నప్పటికీ సెల్ఫ్ కొట్టకుండా కిక్కు కొట్టడం స్టార్ట్ చేయడం, ఇలాంటి తేడాలు ఉంటాయి. మనం అది గమనించుకోవాలి ముందే. అలా గమనించుకొని తొందరగా యాక్షన్ తీసుకుంటే దీనికి కూడా వైద్యం ఉంది. కానీ ఈ వైద్యం అన్నది పూర్తిగా నయం అన్నట్టు